ముందుగా ఒక కడాయిని తీసుకుని దీనిలో శుభ్రంగా కడిగిన 2 కట్టల పుల్ల గోంగూరని తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ని పెద్ద ముక్కలుగా తరుగుకుని వేసుకోవాలి. అలాగే 10 నిలువుగా చీరిన పచ్చిమిర్చిని, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి స్టవ్ వెలిగించి మీడియం సిమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి గోంగూర సగం ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. గోంగూర సగం ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గిన్నె మధ్యలో పచ్చి రొయ్యలు ఉడకడానికి వీలుగా ఖాళీ చేసుకోవాలి. మధ్యలో కేవలం గోంగూర నుంచి వచ్చిన వాటర్ మాత్రమే ఉండేలా ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి. పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని మనం ఖాళీ చేసి పెట్టుకున్న గోంగూర మధ్య భాగంలో వేసుకోవాలి. మిడిల్లో ఉన్న వాటర్లో అన్ని రొయ్యలు ఉడకడానికి వీలుగా ప్రతి రొయ్యకు నీరు తగిలే విధంగా ఇలా సెట్ చేసి పెట్టుకుని మీడియం సిమ్లో లిడ్ క్లోజ్ చేసుకుని రొయ్యలు ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా గోంగూర రొయ్యలు ఉడికిన తర్వాత కొద్దిగా వాటరిష్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేయాలి. మరీ నీరు లేనంతగా ఉడికించుకోకూడదు. కర్రీ నుండి రొయ్యల్ని సెపరేట్గా తీసుకుని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర కర్రీలో కొద్దిగా రొయ్యలు లేదా ఒక 8 రొయ్యలను మాత్రమే ఉంచుకొని పక్కకు తీసి పెట్టుకున్న వాటికి కాకుండా ఈ కర్రీకి సరిపడా ఉప్పును మాత్రము వేసుకుని పప్పు గుత్తితో మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా కచ్చాపచ్చాగా అదిమి పెట్టుకోవాలి. గోంగూరలో ఉన్న రొయ్యలు కూడా కచ్చపచ్చగానే నలిపి పెట్టుకోవాలి. దీంట్లో ఎలాంటి మసాలాలు యాడ్ చేయట్లేదు, అందువల్ల ఈ పులుపు రొయ్యల టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. స్టవ్ వెలిగించి వేరొక కడాయి తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ లేదా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని మనం సెపరేట్గా పక్కకు తీసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యలకు సరిపడా ఉప్పును వేసుకుని బాగా కలుపుకొని సిమ్లో ఉంచి 2 నిమిషాలు కదుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. తాలింపు ఫ్రై అయ్యాక దీనిలో మనం పక్కకు పెట్టుకున్న గోంగూరను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వేయించిన రొయ్యలను కూడా వేసుకుని బాగా కలుపుకొని సిమ్లో ఉంచి 1 మినిట్ ఉడకనివ్వాలి. ఉప్పు చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మా అత్తయ్య గారు చేసే స్టైల్లో పచ్చి రొయ్యల గోంగూర కూర రెడీ.